అధికారం కోల్పోయిన వెంటనే అసంతృప్తులు గొంతెత్తుతున్నారు. ఇంతకాలంగా లోలోపల రగులుతున్న పట్టణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవిశ్వాసంపై సెగలు కక్కుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్పర్సన్పై స్వపక్ష సభ్యులే అవిశ్వాసం పెట్టి విజయం సాధించారు. తీరా ఇప్పుడు ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలనే విషయంలో రగడ మొదలైంది. కారు పార్టీలోనే ఇద్దరు కౌన్సిలర్లు పోటీ పడుతుంటే తాము రేసులో ఉన్నామంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు ముందుకొచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠంపై కొనసాగుతున్న మూడు ముక్కలాటపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు సొంత పార్టీ చైర్పర్సన్ పండిత్ వినీత్ పై అవిశ్వాసం ప్రకటించి విజయం సాధించారు. దీంతో ఆమె పదవి కోల్పోయారు. కొత్త చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను అధికార యంత్రాంగం ప్రారంభించడంతో ఈ పోస్టు కోసం గులాబీ పార్టీలో పోటీ నెలకొంది. పీఠం చేజారకుండా ఆ పార్టీ నేతలు తమ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించారు. ఈ మున్సిపాలిటీని తిరిగి తమ ఆధీనంలోకి ఉంచుకునేందుకు కారు పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. మరోవైపు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఈ కుర్చీని తమ పార్టీ సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఏదో ఒక రకంగా మున్సిపాలిటీపై ప్రభావం చూపాలని పావులు కదుపుతోంది. ఆర్మూర్ మున్సిపల్ పీఠం మూడు ప్రధాన పార్టీల నేతలు కన్నేయడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మున్సిపల్ పీఠం చేజారిపోకుండా గులాబీ పార్టీ పక్క స్కెచ్ తో ముందుకెళ్తుంటే మరోవైపు బల్దియాపై కాషాయ జెండా ఎగురువేయాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు సంఖ్యాబలం లేకపోవడంతో అసంతృప్తి వర్గాన్ని చేరతీస్తోంది. చైర్పర్సన్ పండిత్ వినీత తన పదవిని కోల్పోవడంతో గులాబీ పార్టీపై ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనతో పాటు ఉన్న 12 మంది కౌన్సిలర్లతో కలిసి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారనే అనుమానంతో పండిత్ వినీతపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆమెపై అసంతృప్తితో ఉన్న గులాబీ పార్టీ అధిష్టానం తమ సొంత కౌన్సిలర్లతో అవిశ్వాస తీర్మానం పెట్టించింది. మొత్తం 36 మంది కౌన్సిలర్లకు గాను 24 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోక తప్పలేదు. త్వరలోనే కొత్త చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. గులాబీ పార్టీలో కాందేశ్ సంగీత, వన్నెల్ దేవి లావణ్య మధ్య పోటీ నెలకొంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను బీఆర్ఎస్ కు 20 మంది సభ్యుల బలం ఉంది. కారు పార్టీకి 17 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉండగా 2 స్వతంత్రులు, ఎంఐఎం కౌన్సిలర్ గులాబీ పార్టీ క్యాంప్ లో ఉన్నారు. బీజేపీకి 4 కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పదవి కోల్పోయిన పండిత్ వినీత తన వర్గంతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కు ఢోకా ఉండదని భావిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉండగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉన్నారు. సమావేశానికి 25 మంది హాజరైతే చైర్పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. 19 మంది కౌన్సిలర్లు ఎవరికి ఓటేస్తే వారే చైర్పర్సన్ గా ఎన్నికవుతారు. బీఆర్ఎస్ చైర్పర్సన్ పీఠాన్ని చేజార్చుకుంటుందా, బల్దియాపై కాషాయ జెండా ఎగురుతుందా, కాంగ్రెస్ మ్యాజిక్ చేయబోతుందా అనేది వేచి చూడాలి.